అయినా ఒకటి వాస్తవం, ఆయన యేసు ప్రభు వెలుగు చేత వెలిగించబడిన తరువాత వెలుగు అనడానికి నిదర్శనంగా ఆయన వెలిగించబడి క్రైస్తవ లోకాన్ని నీతితోనూ దేవుని వాక్యంతో వెలిగించిన ఓ మహా వ్యక్తి, ప్రవక్త అని చెప్పగలం. మరో విశేషం ఏంటంటే, మనకు ఒక జాతిపిత ఉన్నాడు, గాంధీ మహాత్మా. క్రైస్తవ లోకానికి, క్రైస్తవ జనాంగానికి పురికొల్పిన, కరంగా జీవింపజేసిన, మండించిన, సువార్త వెలుగుతో నింపిన ఆయన క్రైస్తవ లోకానికి జాతిపిత అని మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరగలం. రెండవది, ఆయన దేవుని సేవ చేస్తూ, సేవలో జీవిస్తూ, సేవ విధంగా చేయాలని సేవకులను తయారు చేసి తక్కువ సమయంలో ఎక్కువ మంది సేవకులను తయారు చేసిన ఘనత దేవుడు ఆయనకి అనుగ్రహించడం, అది కృపే. అందుకని 1985లో పరిచయమైన ఈ పరిచయంతో ఆయనతో జీవిస్తూ ఈ మినిస్ట్రీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓ చిన్న పాకలో ప్రారంభించి ఏదైనా ఒక మీటింగ్లో ఒక తెరలు కట్టుకుని అందులో ఉంటూ డ్రమ్ముతో ఈ పరిచర్యను ప్రారంభించి ఈ రోజున దేశ విదేశాల్లో విస్తరించేట్టుగా ఆయన ఈ పరిచర్యలో మాతో, ఆయనతో మేము కలిసి ఈ కార్యక్రమం చేసుకోవడం ఒక దేవుని కృప. అన్నిటికంటే ఆయన కృప కలిగిన దైవజనుడని మాత్రం చెప్పగలం. ఆయన ఏ మాట పలికితే ఆ మాట, ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు చెప్పింది అలాగే జరుగుతుందని బైబిల్లో చెప్పినట్టుగానే విశేషమైన ఆ నోటి వాక్కును కూడా ప్రభు ఇచ్చారు. క్రైస్తవ లోకానికి ఆరాధన అంటే ఏమిటి అనేది లేచి నిలబడి చేతులెత్తి మనసారా ఆరాధన చేసుకునే కార్యక్రమాన్ని, ఆరాధన పరిచయం చేసి ప్రపంచ క్రైస్తవ లోకానికి ఆరాధనకు ఒక చక్కని మార్గాన్ని నిరూపించి, కల్పించి, నేర్పించి ఈ రోజున క్రైస్తవ లోకం ఆరాధనలో ఊరేగుతూ ఆరాధన చేసే కృపిచ్చ ఆ దైవజనుని బట్టి నేను బహుగా సంతోషిస్తున్నాను. ఆ కృప ఆయనకు అనుగ్రహించబడింది. లేని లోటు వాస్తవమైన ఆయన నిలిచిన పని, ప్రారంభించిన ఈ పని మాత్రం ఆఖరి వరకు నిలిచి ఉంటుంది. కృపచేత కట్టబడిన ఈ పరిచర్య క్రైస్తవేతలకి, క్రైస్తవ లోకానికి కూడా ఒక ఆశీర్వాదకరమైంది. కనుక ఈ పరిచర్య మరింత విస్తరించాలని కోరుకుంటూ, విశేషంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆరాధన టీవీ వారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ, విశేషంగా ఈ పరిచర్య మరింత వర్ధిల్లాలని కోరుకుంటూ, ఆయన గొప్ప దైవజనుడు,